నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతారామ లక్ష్మణులను సుమంతుడు రథంపై అడవులకు తీసుకొని వెళ్ళుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు వనములకు వెళ్తూ తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకొనెను. లక్ష్మణుడు తన కన్న తల్లి అయిన సుమిత్రాదేవికి నమస్కరించెను. అప్పుడు సుమిత్రాదేవి లక్ష్మణుని శిరమున మూర్కొని ప్రేమాశ్రువులు రాల్చెను. కుమారా, మిత్రుల మీద నీకు గల అనురాగము అపారము. శ్రీరాముని యందు నీకు గల భక్తి గాఢమైనది. ఆపదలయందు సంపదలయందు నువ్వు శ్రీరాముణ్ణి అనుసరించుటయే నీ కర్తవ్యము. నీవు వనములకు తప్పక వెళ్ళుము. శ్రీరాముణ్ణి నీ తండ్రియగు దశరథునిగా భావింపుము. సీతాదేవిని నీ తల్లిగా తలంపుము. అడవిని అయోధ్యగా భావింపుము. నీవు హాయిగా వెళ్ళిరమ్ము. అప్పుడు సుమంతుడు రామునితో, ఓ రాజకుమారా, నీకు జయముగాక. రథమును అధిరోహింపుము. నీ దీక్షను ఇప్పటి నుండియే ప్రారంభించుట యుక్తము. సీతారామ లక్ష్మణులు రథమును అధిరోహించిరి. 14 సంవత్సరాల వనవాసమునకు తగినన్ని వస్త్రములు, ఆభరణములు, ఆయుధములు, కవచములు సుమంతుడు రథంపై చేర్చెను. ఇక సుమంతుడు వాయువేగంతో సాగిపోగల ఉత్తమ అశ్వములను చకచకా తోలెను. పట్టాభిషేకము చూడవచ్చిన జనులందరూ రాముణ్ణి అరణ్యవాసమును చూసి స్పృహ తప్పిరి. నగరమందరి ప్రజలు శ్రీరాముని రథం వెంట పరుగులు తీసిరి. కొందరు శ్రీరాముని రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగమున వేలాడసాగిరి. వారు బిగ్గరగా, సుమంత్ర, రథమును నెమ్మదిగా పోనిమ్ము. కనులారా రాముణ్ణి దర్శింతుము. మరలా దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలుగునో. అయ్యో, కౌసల్యాదేవికి ఎంత కష్టం వచ్చిందో అని పౌరులు పలుకుచు రాముణ్ణి అనుసరించుచునే ఉండిరి. కాని వారి తమ దుఃఖాశ్రువులను మాత్రము ఆపుకోలేకపోయిరి. అంతట దశరథుడు, నా కన్నతండ్రి రాముణ్ణి చూచెదను అని భవనం నుండి బయటికి వచ్చెను. ఇది గమనించిన రాముడు, రథమును త్వరగా నడుపుము అని సుమంత్రుణ్ణి తొందరపెట్టెను. ప్రజలందరూ రాముని వనవాసమునకు మిక్కిలి పరితాపము లోనైరి. హాహాకారముతో అయోధ్య అంతా వ్యాపించినది. అంతట దశరథుడు స్పృహ తప్పి మొదలు నరికిన చెట్టు వలె నేలపై కూలిపోయెను. రాముడు రథంపై వెళ్తూ ఒక్కసారి వెనుదిరిగి చూచెను. తన వైపునకు వచ్చుచున్న తల్లియు తండ్రియు ఆయనకు కనబడిరి. ఎల్లప్పుడూ సుఖములే తప్ప దుఃఖములు మాటనే ఎరుగని వారు. ఎప్పుడూ వాహనాలపై సంచరించేవారు ఇప్పుడు నేలపై నడిచి వస్తున్నారు. అయ్యో అని శ్రీరాముడు రథమును త్వరగా నడుపుమని సారథిని తొందరపెట్టెను. కౌసల్యాదేవి రథం వైపు పరుగులు తీసెను. హా రామ, హా లక్ష్మణ, హా సీత అని దుఃఖించెను. రాముడు తన తల్లి పరిస్థితి చూసి చాలా దుఃఖించెను. ఆగుము ఆగుము అని దశరథుడు గట్టిగా అరుచుచుండెను. పొమ్ము పొమ్ము అనుచు శ్రీరాముడు తొందరపెట్టుచుండెను. ఈ పరిస్థితి సుమంత్రునికి సంకట స్థితిగా తోచెను. అప్పుడు రాముడు సుమంత్రునితో, నువ్వు తిరిగి రాజు వద్దకు వచ్చినప్పుడు నా మాట ఎందుకు పాటించలేదు అని రాజు అడిగినచో నేను వినలేదు అని చెప్పవచ్చును. ఎందుకంటే దుఃఖస్థితిలోనున్న వారిని ఎక్కువ కాలం ఓదార్చుటకు ఇది సమయం కాదు అని పలికెను. సుమంతుడు రాముని ఆజ్ఞ పాటించి రథమును ఇంకా వేగంగా తోలెను. అంతఃపురజనులు మనసునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారాలు ఒనర్చి తమ దుఃఖమును ఆపుకోలేకపోయిరి. కర్తవ్యము తెలిసిన మంత్రులు దశరథునితో, మహారాజా, ఆత్మీయులు తిరిగి మనల్ని చేరాలని కోరుకుంటాము. అట్టి వారిని ఎక్కువ దూరం అనుసరింపతగదు కదా అని చెప్పాను. అప్పుడు దశరథుడు శరీరము చెమర్చి ఉండెను. అతని శరీరమంతయు మిక్కిలి వాడిపోయి ఉండెను. పరిస్థితి బట్టి మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలోనున్న ఆ మహారాజు రాణులతో కూడి తన పుత్రుని వైపే చూచుచు అచ్చటనే నిలబడిపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.